మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఈరోజు 304వ రోజు. 304వ రోజు అఖండ ధ్యానంలో పాల్గొన్న ధ్యాన మిత్రులందరికీ, మాస్టర్స్కి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. మన కలయి కారణమైన జ్ఞాన పితామహులు మైత్రేయ బుద్ధభావములైన పత్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు శూన్యం గురించి తెలుసుకుందాం. శూన్యం అంటే ఏమిటి, ఎక్కడ మొదలవుతుంది, ఎలా మొదలవుతుంది? శూన్యము అనే పదం నిరంతరం వాడుతూనే ఉంటాం. అది అపురూపమైన పదం. సృష్టి జరిగేదే శూన్యంలో నుంచి. ధ్యానము అంటే శూన్యము, శూన్యము అంటే సృష్టి, సృష్టి అంటే ధ్యానము. మై డియర్ ఫ్రెండ్స్, సృష్టి అంటే శూన్యము, శూన్యము అంటే ధ్యానము. మై డియర్ ఫ్రెండ్స్, అందుకే శూన్యం అనే పదము అపురూపమైన పదము. శూన్యము ఉంటుంది, పరిశూన్యము ఉంటుంది, మహాపరిశూన్యము. సృష్టిలో ఆ శూన్యంలో ఎలా మొదలవుతాం? శరీరంలో శూన్యము, మనసులో శూన్యము, బుద్ధిలో శూన్యము, ఆత్మలో శూన్యము. ఈ నాలుగు ఎప్పుడైతే సాధన మార్గంలోకి వస్తామో ఆ మాలిన్యాలు కరగడం మొదలవుతుందో అప్పుడే ఆ శూన్యత అనేది రావడం మొదలవుతుంది. నిన్న మిత్రులు సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, ప్రాణశక్తి ఆధారం. ఆ ప్రాణశక్తిలో శరీరంలో నిండా మాలిన్యాలు, నాడి మండలంలో ఎనర్జీ ట్యూబ్స్ నిండా ప్రవాహం జరగకుండా అడ్డంకులు సృష్టించే మాలిన్యాలు నిండుకొని ఉన్నాయి. శరీరంలో నుంచి నాడి మండలం యొక్క అశుద్ధమే మనసు నిండా అశుద్ధం నింపుతుంది, తర్వాత బుద్ధి నిండా, తర్వాత ఆత్మ నిండా. వాస్తవానికి ఆత్మకు అశుద్ధం లేదు, కానీ నిరంతరం ఈ మూడు వైపు చూస్తూనే ఉంటుంది. శరీరము, మనసు, బుద్ధి వైపు. అవి ఎప్పుడు ఈ మూడు శుద్ధి పొందుతూ ఉంటే ఆత్మ పవిత్రత పొందుతూనే ఉంటుంది. అందుకే ఎవరు శుద్ధమైన శాకాహారం తింటూ నిరంతరం ఆనాపానసతి అభ్యాసం చేస్తూ ఉంటే ఆ ఆత్మ పవిత్రమైన ఆత్మగా పరిణామం చెందుతూనే ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, శరీర నిర్మాణం కూడా అలాగే ఉంది. మూలాధారం నుంచి సహస్రారం వరకు. రాత్రి భోంచేశాము, పొద్దున ఆ తిన్నది ఆ లయమైపోతేనే శూన్యం ఏర్పడుతుంది. ఖాళీ. శూన్యము అంటే ఖాళీ ప్లేస్. అప్పుడు మళ్ళీ భోజనం స్వీకరించడం జరుగుతుంది, స్థితం చేస్తాం మళ్ళీ. శూన్యము అంటే సృష్టి. ఆ శూన్యంలో స్థితమవుతుంది జ్ఞానం. ఆ జ్ఞానమైన ఆ స్థితాన్ని లయం చేస్తూ ఉంటాం నోటి ద్వారా. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల్లో కూడా శూన్యమే నిండి ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ శూన్యం ఎలా ఏర్పడుతుంది అంటే సాధన ద్వారా ఏర్పడుతుంది. ప్రాణమయ కోశంలో ప్రాణశక్తికి ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈరోజు అనారోగ్యాలకి, బాధలకు, శరీరంలో రుగ్మతలకు. ఎందుకో కరోనా వైరస్ మనల్ని వెంబడిస్తుంది. ఎందుకో ప్రపంచమంతా ఆ కరోనా వైరస్ చూసి వణికిపోతుంది. నిండా ఎక్కడ గ్యాప్ లేదు, శూన్యత అనేది లేదు ఎక్కడ.
లోపలున్న ఇన్నర్ సిస్టంలో ఆటంకాలు ఏర్పడ్డాయి. ప్రాణశక్తికి అడ్డంకులు సృష్టించుకున్నాం. ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేశాం. ప్రవాహాన్ని అడ్డుకునేవాడు మూర్ఖుడు, అజ్ఞాని. ప్రవాహానికి అడ్డుకట్ట వేయకూడదు. మరి ప్రాణశక్తి యొక్క ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తే అనార్థాలే జరుగుతాయి మై డియర్ ఫ్రెండ్స్. శూన్యంలో లేకుండా ఉండడం అంటే నిండా మాలిన్యాలు నింపడమే. అందుకే ఆ మనసు ఎప్పుడు శూన్యంలో ఉండదు, నిరంతరం ఆలోచనలతో సతమవుతూనే ఉంటుంది. మనసు నిండా ఆలోచనల పుట్ట, బుద్ధి నిండా అజ్ఞానమంతా నింపేశాం. సరికి ఎక్కడ మొదలవుతుంది? సరికానే ఆహారం నుంచే మొదలవుతుంది కథంతా. ఆహారానికి, ఆలోచనకు మూలం ఆహారమే. మొట్టమొదట చేసే అక్కడి నుంచే మాలిన్యాలు నింపుకుంది. ఆహారము, వ్యవహారము, ఈ రెండే ఆహార వ్యవహారాలు ఉన్నారు. అందుకే భగవద్గీతలు కూడా ఆహార విహారస్య అనే ఆ శ్లోకంలో ఆహార విహారాల వల్లనే, సరి అయిన ఆహార విధానం వల్లనే నువ్వు ముక్తి పొందుతావు, నీ వ్యవహారాలు సరిగా ఉంటాయి. అప్పుడే నువ్వు యుక్తమైన భోజనం, యుక్తమైన విహారం. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, సాధనలో ఏం జరుగుతుంది? శ్వాస యొక్క గమనిక వల్ల, ఆహార నియమాలు పాటిస్తూ శ్వాస యొక్క ధ్యాస సరిగ్గా కుదిరినప్పుడు శ్వాస గమనిక వల్ల విపరీతమైన వేడి పుడుతుంది మనలో. ఘన పదార్థం ద్రవ పదార్థంగా మారాలంటే అగ్ని పుట్టవలసిందే మై డియర్ ఫ్రెండ్స్. ఘనంగా ఉంది ఆ మాలిన్యాలన్నీ. అది కరగనంత వరకు ఏ శూన్యత రాదు. ఎలా వస్తుంది శూన్యము? సృష్టి ఎక్కడ జరిగిందో, సృష్టి నిర్మాణం ఎక్కడి నుంచి మొదలైందో అక్కడి నుంచి శూన్యం మొదలు కావాలి. అశామశిగా జరగదు, శూన్యత రాదు. ఏదో కొంత జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు, కానీ ఆ శూన్యం స్థితం కావాలి అంటే మాలిన్యాలు మొత్తం కరిగించవలసింది. అంతవరకు శూన్యత రాదు. శూన్యము ఒక స్థితి మొదలు, పరిశూన్యము మధ్యస్థితి, మహాపరిశూన్యము పూర్తి శూన్యస్థితి. ఎలా కాలిగోరు నుంచి తల వరకు ఉన్న ఈ నాడి మండల వ్యవస్థలో ఎలా మాలిన్యాలు నిండి ఉన్నాయి, ఈ ఇన్నర్ సిస్టంలో శరీరానికి లింక్ అయి ఉన్న ఆహార నాళాలతో పాటు సమస్తము కర్మేంద్రియాలకు, జ్ఞానేంద్రియాల చుట్టూ ఉన్న ఆ నాడీ వ్యవస్థ, ఆ నాడీ మండల వ్యవస్థ, నర్వ్ సిస్టమ్ మొత్తం ఎలా నిర్మాణం జరిగింది, దానిలో మాలిన్యాలు ఎలా నిండుకొని ఉన్నాయి, ప్రతిదీ మనకు తెలిసిపోతూనే ఉంటుంది. అది కరగిన ఎలా ఎలా కరుగుతుందో అలా ఆ శూన్యం ఏర్పడడం, అది ఎలా ఇంద్రియాలు
శక్తిని పుంజుకుంటున్నాయో నిరంతరం మనకు తెలుస్తూనే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. కథ అంతా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల చుట్టే ఉంది మొత్తం కథ, ఎక్కడా లేదు. అందుకే యమ నియమాలు 5 యమాలు 5 నియమాలు 5 యమ నియమాలు. ఐదు కర్మేంద్రియాలకు సంబంధించింది, 5 జ్ఞానేంద్రియాలకు సంబంధించింది. వాటి గురించి తర్వాత మాట్లాడాలి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, సాధన ద్వారా ఎలా ఇది శూన్యం ఏర్పడుతుంది అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. అది నిరంతరం రోజు అనేక సార్లు చెప్పుకుంటూ ఉన్నాం. ఇది నిరంతరం జరిగే ధ్యాన కార్యక్రమం. ఒక రోజుతో ఏదిగా చెత్త పడుతూనే ఉంటుంది. ఆహారం తీసుకున్నావా, దాంట్లో కొంత చెత్త బయటకు రావడం మొదలవుతుంది. దాన్ని శుద్ధి చేసే కార్యక్రమం మొదలు పెట్టవలసింది. ఎప్పటి వరకు? నీ లోపల ఈ పడుతున్న చెత్తని రీసైక్లింగ్ సిస్టమ్ వచ్చేంత వరకు. అక్కడ ఇలా పడుతూనే స్థితం ఉండదు, చెత్త స్థితమయ్యే స్థితి ఉండదు. అలా పడుతూనే అలా అది లయమైపోతూ ఉంటుంది. ఆ స్థితిని పొందినప్పుడు మహా పరిశూన్యంలో జరుగుతుంది. మహాపరిశూన్యంలో ఎంతో ప్రయాణం జరిగినప్పుడు, ఆ స్థితి స్థితమైనప్పుడు అప్పుడు జరుగుతుంది. స్థితం ఉండదు, ఇక పడడము అలా లయం కావడమే. అంటే చెత్త పడడం ఉండదు. అది భగవతత్వం మై డియర్ ఫ్రెండ్స్. విశాఖ స్టీల్లో అక్కడ వెళ్తే తెలుస్తుంది, పెద్ద పెద్ద ఇనుము ముక్కలు మనం కళ్ళ ముందట ఆడొచ్చినట్టు. మామూలు ఈ కమ్మరి వాళ్ళు వీళ్ళు ఆ ఇనుము బాగా చేసే వాళ్ళ దగ్గర పోతే ఎంతో టైం పడుతుంది అది కరగడానికి, మెత్తబడడానికి. విశాఖ ఉక్కు దగ్గరికి వెళ్తే ఆ బర్నల్లో పెద్ద పెద్ద కడ్డీలు అలా వేస్తే ఇలా బయటకు వచ్చేస్తుంది నిమిషాల మీద. ఇలా వేస్తూనే కరిగిపోతుంది. అంటే అంతటి వేడి. ఇనుము అంటే ఎంత పెద్ద ఘన పదార్థము. ఆ వేడిలో అది కూడా ఎలా కరిగి బయటకు వచ్చి మళ్ళీ తను అందంగా తయారవుతుంది అవసరాల కోసం. అలాంటి శక్తి లోపల ఉంది. దాన్ని అపురూపమైన ఆత్మశక్తి అనొచ్చు, పరమాత్మ శక్తి అనొచ్చు, విశ్వాత్మ శక్తి అనొచ్చు. ఏ పేరు పెట్టినా ఒకటే. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, శూన్యంలో నుంచే సృష్టి. ఎక్కడ మీరు గమనించినా అక్కడ మీకు శూన్యమే కనబడుతుంది. శరీర నిర్మాణంలో రెండు చేతుల మధ్యన శూన్యము, రెండు కాళ్ళ మధ్యన శూన్యము, ముక్కులో శూన్యము, కళ్ళలో శూన్యము, నోటిలో శూన్యము, చెవులలో శూన్యము. ఎప్పుడైతే శూన్యంలోకి వస్తామో, ఆ మాలిన్యాలు కరుగుతాయో, అప్పుడు నూతన సృష్టి జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. నూతనత్వంలోకి వస్తాం. ఈ కరిగేటప్పుడు, శూన్యం ఏర్పడేటప్పుడు అనేక రకమైన ఆటంకులు, ఇబ్బందులు వస్తాయి. అది బయటకు వెళ్ళేటప్పుడు దాని గురించి అవి అనారోగ్యాలు అనుకొని డాక్టర్ల చుట్టూ వెళ్ళి మళ్ళీ మరింత దాన్ని మాలిన్యాలు వేసే ప్రయత్నం చేయకూడదు. అలా వదిలేయాలి. వాటి ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. ఎంతటి చెప్పా కదా, మామూలుగా మనం మంట పెట్టి వంట వండే వేడి ఎలా ఉంటుంది, విశాఖ ఉక్కు లాంటి ఆ ఇనుము కరిగించే ఆ బర్నర్స్, రామగుండంలో ఆ విద్యుత్తు ఉత్పత్తి జరిగేటప్పుడు ఎంతటి వేడి, మా అగ్నిగుండంలా మండుతుంది.
ఆ వేడిలో నుంచి ఆ వాయువు వస్తుంది, దాని ద్వారా పవర్ జనరేట్ అవుతుంది. మన లోపల సిస్టమ్ ఎలా ఉందో దీనికి అనుకూలంగానే సమస్తము నిర్మాణం జరిగింది. వేరే వేరే ఏమి లేదు. ఆ పవర్ ఎలా జనరేట్ అవుతుందో అలాగే వాయుతత్వంలో నుంచి మనలో నుంచి కూడా పవర్ జనరేట్ అవుతుంది. సేమ్ అలాగే ఎలక్ట్రికల్ వైర్లు పట్టుకుంటే ఎలా సరసరసరమని షాకులు తగులుతాయో మన బాడీలో కూడా అలాంటి సిస్టమ్ ఉంటుంది. ఒకనొక స్థితి పొందిన తర్వాత మన చేయి ముట్టుకుంటే ఆ కరెంట్ షాకులు కొట్టినట్టుగా ఉంటుంది. ఇది చాలా మందికి అనుభవం. అంతటి వేడి పుడితే అలాంటి పవర్ జనరేట్ అవుతుంది, అయి తీరుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అందుకే అలాంటి ఎలా మనము ఆ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పెద్ద పెద్ద పవర్ జనరేటర్స్ ఉన్న దగ్గర, పవర్ ఆ జంక్షన్ దగ్గర దానికి ఒక కంచె ఏర్పాటు చేస్తారు, ప్రొటెక్షన్ సర్కిల్, పటిష్టమైన ప్రొటెక్షన్ సర్కిల్. అక్కడికి అందరూ పోరు, దాని గురించి తెలిసిన వ్యక్తినే అక్కడ ఆపరేట్ చేస్తాడు. మరి మన లోపల ఉన్న భగవంతుడికి కంచెలు ఉండయా? ప్రొటెక్షన్ సర్కిల్ ఉండదా? దాన్ని తెలుసుకున్న వ్యక్తే కదా, దాని గురించి అవగాహనమై అనుభవం పొందిన వ్యక్తే ఆ శక్తిని ఆపరేట్ చేయగలుగుతాడు. అందుకోసం సాధన కావాలి మై డియర్ ఫ్రెండ్స్. అందుకే ఈ అజ్ఞాన పొరలు ఇదంతా దేనికి? డైరెక్ట్ ఆ వ్యక్తి పోకుండా కంచె ఏర్పాటు చేసినట్టు మనం ఏర్పాటు చేసుకుంటాం ఆ భగవంతుడి చుట్టూ. ఆ భగవతత్వం, ఆ యొక్క శక్తిని తెలుసుకునే పరిణామం. ఆ కంచెనే లేదు, అక్కడ ఎందుకు జాగ్రత్త పడతారు? ఎవరు పడితే అవుతాడు, అక్కడ అనర్థాలు జరిగిపోతూ ఉంటాయి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఆ అజ్ఞానము నింపుకోవడము మనమే, ఆ అజ్ఞానం పొరలు తొలగిస్తూ ఆ భగవతత్వాన్ని తెలుసుకోవడము మనం. ఆ తెలుసుకునే పరిణామ దశలో శూన్యంలో నుంచి ప్రయాణం జరుగుతుంది. శూన్యం ఏర్పడవలసిందే. అన్ని కేంద్రాలలో నాడీ మండలంలో శూన్యం ఎప్పుడైతే ఏర్పడడం మొదలవుతుందో ప్రాణశక్తి ప్రవాహం జరుగుతుంది. ప్రాణశక్తి ప్రవాహం ఎప్పుడైతే జరుగుతుందో ఏ విధులకు ఆటంకాలు జరగవు, ఏ ఆర్గన్స్కు ఇబ్బంది ఉండదు, శరీరం నిత్య నూతనంగా ఉంటుంది. ఈరోజు కరోనా వల్ల రోజు సైంటిస్టులు అందరూ రిపోర్ట్ ఇస్తున్నారు, బ్లడ్లో రక్తనాళాలలో గడ్డలు వచ్చి ఆటంకాలు ఏర్పడి ఆ బ్లడ్ సర్క్యులేషన్లో ఇబ్బందులు వచ్చి ఆక్సిజన్ అందక మృత్యుబాత పడుతున్నారు. దాంట్లో ఎందుకు ఆటంకాలు వస్తున్నాయి? ఆ ప్రవాహంలో తగినంత ప్రాణశక్తి లేదు, తగినంత వేడి లేదు. ఎంతైతే బ్యాలెన్స్గా దాన్ని చేస్తూ నిరంతరం ప్రవహింపజేయాలో ఆ పవర్ కొరబడింది దాంట్లో. ఆ మురికి జమైంది. దేనివల్ల వేసుకుంటున్నావు మురికి? ఆహారం వల్ల కాదా? నీ వ్యవహారాల వల్ల కాదా? నువ్వు ఎలాంటి ఆహారం తింటున్నావో నీ వ్యవహారాలు అలాగే ఉంటాయి. నీ వ్యవహారం ఎలాగ ఉంటుందో నీ ఆలోచన అలాగ ఉంటుంది, నీ మాట అలాగ ఉంటుంది. ఒకదానికొకటి రిలేటెడ్ మై డియర్ ఫ్రెండ్స్. ఏది సరి చేసుకోవాలి? అందుకే అది మరింతగా విజృంభిస్తుంది. ఎందుకు రకరకాల ఎటు నుంచి ఎటువైపు దారితీస్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితులకు వెళ్ళిపోతుంది. కంటి కనపడని ఆ వైరస్ చూసి భయాలతో పోయే వాళ్ళు ఎక్కువ మంది. ఎన్నెన్ని అనేక సందర్భాలు చెప్పుకుంటూ వచ్చాను. 2021 నుంచి 2030 వరకు జరిగే పరిణామాలు, అనూహ్య పరిణామాలు ఈ భూమండలం మీద జరగబోతున్నాయి. జాగ్రత్త అని హెచ్చరికలు చెప్తూనే వచ్చాం. ఉన్నది
ఆ 2 సంవత్సరాల క్రితం గ్రేట్ గ్రాండ్ మాస్టర్ వెంకటేశ్వర స్వామి ద్వారా నాకు అందిన సమాచారం అంతా చెప్తే గ్యారంటీగా మీకు నిద్రలని కరువవుతాయి. అలాంటి విషయాలు చెప్పారు. అసంభవం అది. మీకు మీరు రక్షకుడిగా కారా? మిమ్మల్ని మీరు రక్షించుకోరా? ఎవడు రక్షిస్తాడు? ఏ డాక్టర్ రక్షిస్తాడు? దేవుని గుళ్ళో దండాలు పెడితే, పొల్లు దండాలు పెడితే రక్షణ వస్తుందా? భక్షణ సరిగా ఉండాలి. మీరు భక్షించే విధానం సరిగా ఉండాలి. ఈ భక్షణ సరిగా ఉంటే నీకు రక్షణ వస్తుంది. నీ భక్షణ సరిగా లేకపోతే శిక్షించబడతావు. నీకు నువ్వు రక్షకుడివా, అనర్హుడివి. ఈ లోపల ఎక్కడా నువ్వు ఖాళీ ఉంచలే. నాడి మండలంలో నింపేశావు, ప్రాణమయ కోశంలో నింపేశావు, అన్నమయ కోశం నిండా నింపేశావు. ఏ కోశాన్ని వదిలిపెట్టాం మనం? సూక్ష్మ శరీరం నిండా మాలిన్యాలు, అందులో నుంచి ఉన్న మురికి పెట్టుకొని నువ్వు ఏ గోలేస్తే, ఏ మందేస్తే ఎన్ని రోజులు బతికించుకుంటావు, ఎలా బతుకుతావు, ఎలా నీకు రక్షణ వస్తుంది, నీ కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటావు? అవుతుందా నీ వల్ల? అవుతుందా మన వల్ల? ఎంతోమంది మిత్రులు సాధనలో ఉన్న వాళ్ళు వస్తుంది పోతుంది, గాల్లోనే వస్తుంది. అది అందరి మీద ప్రభావం చూపిస్తుంది. ఎవరు శుద్ధిగా ఉంటారో, ఎవరు తాను ఆ రక్షణ వ్యవస్థలోకి వస్తారో, ఏ బ్యాక్టీరియా స్థితం కాదు, అలా వస్తుంది, అలా వెళ్ళిపోతుంది. ఎండలో పోయినప్పుడు ఎండబడకుండా ఉంటుందా? వర్షంలో పోతే వర్షం పడకుండా ఉంటుందా? గాలిలో ఉన్న వైరస్ గాలి పీల్చుకున్నప్పుడు మన లోపలికి పోకుండా ఉంటుందా? ఆ గొడుగు, దాని పేరు రక్షణ. వామనుడు పట్టుకున్నాడు కదా గొడుగు, ఇంకా అంతరార్థం అర్థం కాలే మనకు. శుద్ధత్వం అనే రక్షణ కవచం అది. వామనుడు ఆ రక్షణనే వాహనంగా చేసుకున్నవాడు. ఆ కథ వేరు. ఎవరైనా సరే బలి చక్రవర్తి కావాల్సిందే. చక్రవర్తి స్థితి పొందినప్పుడు ప్రతి ఒక్కరూ చక్రవర్తి అవుతారు. అహం అక్కడ స్థితమవుతుంది. మళ్ళీ తనను తాను బలించుకొని తను పొందిన స్థితిని మొత్తం వదిలేస్తుంది. మొత్తం జీరో చేసుకొని మళ్ళీ తన నిజమైన స్థానానికి చేరుకుంటుంది. అషామాషి కథలు కావు, దశావతారాల కథలు. తప్పకుండా దాని గురించి మరొకసారి మనం చెప్పుకోవాల్సిందే. అపురూపం ఆ సత్యాలు. సాధన మార్గంలో నీలో శూన్యత ఏర్పడుతూ ఉంటే ఈ మూల రహస్యాలన్నీ మొత్తము ముడివిప్పినట్టు విప్పుకుంటూనే ఉంటాయి. కంటికి కనపడే సత్యం వేరు, అందులో ఉన్న అంతరార్థం వేరు. ఈ అంతర్ ప్రపంచంలో శూన్యం ఎలా ఎలా నువ్వు పొందుతూ ఉంటావో, నీ ఆలోచనలో మార్పు వస్తాయి, మాటలో మార్పు వస్తాయి, నీ జీవన విధానంలో మార్పు వస్తుంది, నీవు ఆహారం తీసుకునే విధానంలో మార్పు వస్తుంది, అందరితో నువ్వు కూడి ఉండే విధానంలో మార్పు వస్తుంది, అందరితో మైత్రిభావంలో ఉంటావు, సమస్త సృష్టితో మైత్రి తత్వంలో ఉంటావు. నీలో శూన్యం ఏర్పడలేదా? నీకే శూన్యం లేదు. అక్కడ ఎక్కడా గ్యాప్ లేదు, నిండా నిండుకొని ఉంది అజ్ఞానం. ఎలా సరిగ్గా జీవించగలుగుతాం? అందుకే శూన్యంలో ఒకలాగుంటాం, పరిశూన్యంలో ఇంకొకలాగుంటాం, మహాపరిశూన్యంలో అసలు కథ, అసలైన జ్ఞానం, ఆ ప్రవాహం బయటకు వస్తుంది. అందుకే సిద్ధార్థ గౌతమ్ కథ మహాపరిశూన్యం కథ, పిఎస్ఎస్ మూమెంట్ కథ మహాపరినిర్వాణం, అంటే మహాపరిశూన్యం కథ. డౌట్ రావచ్చు, ఇంకా ఆలోచనలే పోలేదు, అజ్ఞానం పోలేదు, మేము మహాపరిశూన్యంలో ఎలా ఉన్నాం?
మహాపరినిర్వాణంలో ఎలా ఉన్నా. నాకు అనేక ప్రశ్నలు వచ్చాయి. ఆలోచన ప్రవాహం ఆగట్లేదు. సాధన జరుగుతూ ఉంది. కానీ ఎంతెంత ఇప్పుడు ఈ పొందిన ఈ అనుభవాలన్నీ నేను తెలుసుకున్న సత్యం అంతా నేను గతంలో తెలుసుకుంది అనే సత్యాన్ని మాత్రమే నేను తెలుసుకున్నాను. ఈ శూన్యం ఏర్పడుతూ ఉంటే పరినిర్వాణంలోనే మన కథ మొదలైంది. సిద్ధార్థ గౌతముడు చెప్పాను కదా, ప్రతి దాంట్లో మూడు ఉంటాయి. ఆ మూడిట్లలో మళ్ళీ మూడు ఉంటాయి. నిర్వాణంలో 3 స్థితులు, పరినిర్వాణంలో 3 స్థితులు, మహాపరినిర్వాణంలో మళ్ళీ 3 స్థితులు. ప్రతి దాంట్లో నిర్మాణం ఉంటుంది, పరినిర్వాణము ఉంటుంది, మహాపరినిర్వాణము ఉంటుంది. శూన్యము ఉంటుంది, పరిశూన్యము ఉంటుంది, మహాపరిశూన్యము ఉంటుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా 3 ముక్కలాట. అందుకే ప్రతి ఒక్కరూ శూన్యం పొందవలసిందే, శూన్యం యొక్క అనుభూతిని పొందవలసిందే. అనుభవపూర్వకంగా తెలుసుకుంటే ఆ మజా వేరు. ఆ అనుభవము స్థితమవుతుంది. నువ్వు లయం చేసేటప్పుడు నీలో స్థిరత్వంతో కూడిన జ్ఞానం వస్తుంది. నోటిలో నుంచి ప్రతి వాక్కు అది సత్యవాక్కుగా మారుతుంది. అది ఆచరింపజేస్తుంది ఆ మాట. అలాంటి స్థితి పొందిన ఒకానొక మహాయోగీశ్వరులే మన మార్గదర్శకులు పత్రి గారు. ఎందుకో వారి వాక్కులో అంత శక్తి ఉంది అంటే మహాశూన్యం పొందిన స్థితి. మహాశూన్యంలో ఆ శరీరం చెప్తుంది, ఆ ముఖ కవలికలు చెప్తాయి. వాటి యొక్క వినయంలో ఆ ఉట్టిపడుతున్న ఆ వినయం చెప్తుంది వారి స్థితి. వారి వాక్కులో ఉన్న ఆ స్పష్టత చెప్తుంది వారి యొక్క స్థితి. అందుకే ఆ మాటలు ఎంత విన్నా వినాలనిపిస్తూనే ఉంటుంది. ఆ సత్యదర్శనం చేసిన వ్యక్తుల యొక్క వాక్కు అంత శక్తివంతంగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అశామాషి పదం కాదు, శూన్యమునే పదం. నిశ్చలం వేరు, శూన్యం వేరు. సత్సంగత్తే నిస్సంగత్వం, నిస్సంగత్తే నిర్మోహత్వం, నిర్మోహత్తే నిశ్చలతత్వే, నిశ్చలతత్వే జీవన్ముక్తి. జీవన్ముక్తి అన్నాడు ఆది శంకరాచార్యులు. నిశ్చల తత్వంలో నుంచి జీవన్ముక్తి వస్తుంది. మనసు నిశ్చలమైనప్పుడు డే టు డే లైఫ్లో నువ్వు జీవించే విధానంలో ముక్తి పొందుతావు. అంటే నువ్వు చేసే కర్మలలో అంటుకునే కర్మలు చెయ్యవు, ముక్తికి ఆటంకం జరిగే కర్మలు చెయ్యవు. సరి అయిన జీవన విధానం ఉంటుంది, సరికాని జీవన విధానం ఉండదు. సరికాంది వదిలిపెట్టి సరి అయింది నీకు మార్గదర్శనం చేస్తుంది. ఆ నిశ్చల తత్వంలో అంటే మనసు ఆలోచన రహిత స్థితిలో, మనసులో నిశ్చలం వచ్చినప్పుడు పనికిరాని చెత్త ఆలోచన చేయవు, చెత్త మాటలు మాట్లాడవు, చెత్త వ్యవహారాలు చేయవు. అంటే చెత్త నింపుకోవడం ఉండదు అనే విషయాన్ని కుండబద్దలు కొట్టి చెప్పారు అక్కడ. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఆ నిశ్చలతత్వం నుంచి జీవన్ముక్తి ఎప్పుడైతే డే టు డే లైఫ్లో సరి అయిన జీవన విధానం మొదలవుతుందో, సరి అయిన వ్యవహారాల్లోకి వస్తాం. అక్కడి నుంచి ఆ శూన్యం వైపు అడుగులు పడుతూనే ఉంటాయి. సాధన పండుతూనే ఉంటుంది. ఆ సాధనలో అగ్ని ప్రజ్వలిస్తూనే ఉంటుంది. అజ్ఞాన పొరలన్నీ కరుగుతూనే ఉంటాయి. ఎలా ఎలా కరుగుతూ ఉంటే అలా అలా ఆ శూన్యత అనేది ఏర్పడడం మొదలవుతుంది. ఎక్కడి నుంచి? కాలి వేళ్ళల నుంచి వెంట్రుక తలపై వైకి. విశేషమైన శుద్ధత్వం, విశేషమైన ఎరుక, ఇవన్నీ నీకు విశేషంగా తెలిసిపోతుంది. విశేషమైన గమనిక వస్తుంది.
అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఆటంకాలు శూన్యం లేకుండా నిండా నింపిన వల్ల మరి ఆటంకాల వల్లనే అనర్థాలన్నీ జరుగుతున్నాయి. ఈ అనర్థాల నుంచి బయటకు పోవాలి అంటే భయంతో చావడం కాదు, భయరహితంగా జీవించాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే లోపల ఉన్న మురికి బయటకు పోనంత వరకు నీలో భయాలు పుడుతూనే ఉంటాయి. దేనికి భయాలు వస్తున్నాయి? శరీరంలో మాలిన్యాలు ఉండడం వల్లనే, నాడి మండలంలో మాలిన్యాలు ఉండడం వల్లనే ఆటంకాలు వచ్చినప్పుడు ఆర్గన్స్ అన్ని భయానికి గురవుతాయి. మా ప్రవాహం ఆగిపోయి మనకు ఆహార సరఫరా ఆగిపోతే భయం కలగదా మనకి? లాక్డౌన్ అంటారు, ఎక్కడ ఏమి లేవు, ఇంట్లో బయటకు పొలలేని పరిస్థితిలో మనకు భయాలు కలుగుతాయా? కలిగాయా? మరి లోపల సిస్టమ్ లాక్డౌన్ లాంటి పరిస్థితే కదా. అత్యవసర పరిస్థితి లాగా భయాలు లేకపోతే ఏమవుతుంది? అందుకే బయట ప్రపంచక జీవితం, ఇన్నర్ ప్రపంచం వేరువేరుగా లేవు అని పదే పదే చెప్తూనే ఉంటాం. అర్థం కానంత వరకే, అర్థమవుతే ప్రతిదానికి ఏది రెండు వేరువేరుగా లేవు. ఆహార సరఫరా నిరూపించకపోతే మనం ఎలా భయాందోళనకు లోనవుతాము? లోపల ఇన్నర్ సిస్టమ్ కూడా వాటికి అందవలసిన ఆ శక్తి అందనప్పుడు అలాగే భయాలకు లోనవుతాయి. అందుకే చిన్న భయము పెద్ద భయంగా మారుతుంది. అలాంటి భయాలు నిండా నింపుకొని ఉన్నాం, కొండలాగా తయారు చేసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. అందుకే ప్రతి ఒక్కరూ శూన్యం వైపు అడుగులు వేయవలసిందే. ఆ శూన్యాన్ని సృష్టించుకోవలసిందే శూన్యంలో నుంచి. అందుకే సృష్టి అంటే శూన్యము, శూన్యము అంటే సృష్టి. సృష్టి మొత్తం శూన్యంలో నుంచే మొదలవుతుంది ఫ్రెండ్స్. అంతటా ఉన్నది శూన్యమే, శూన్యం తప్ప ఏమీ లేదు. ఏం తెలుసుకుంటాం మనము? నేను శూన్యంలో నుంచే వచ్చాను, నేను శూన్యము అని తెలుసుకుంటాం. అది తెలియనప్పుడు హీరో అనుకుంటాం, తెలిసిన తర్వాత జీరో అవుతాం. అందుకే ఆ కొనకు ఆ సున్నా అనే పదం వస్తుంది ఆధ్యాత్మిక భాషలో చాలా వాటికి. శివం, సోహం, శివం. శివ అంటే జ్ఞానము, సున్నా, శూన్యంలో నుంచే జ్ఞానం పుడుతుంది. సోహం, శ్వాసకు ఏమి కావాలి? ఆ శూన్యంలో నుంచే శ్వాస మొదలవుతుంది. శ్వాసనాళములో శూన్యం ఉంటేనే ఆ శ్వాస ప్రక్రియ పర్ఫెక్ట్ గా జరుగుతుంది. పదాలలో చెప్తున్నాయి పదాలు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అపురూపం ఈ ప్రయాణం. శూన్యం గురించి, పరిశూన్యం గురించి, మహాపరిశూన్యం గురించి చక్కగా 300 రోజులలో అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటూనే ఉన్నాం. ఒక్కొక్క 100కు ఒక్కొక్క కథ జరిగింది. 300 రోజులలో మూడు కథలుగా ఈ పరిణామ దశ, పిఎస్ఎస్ మూమెంట్ అలాగే పరిణామం చెందింది. 30 వసంతాల పిఎస్ మూమెంట్ కథ 300 రోజులలో మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ. పెట్టినప్పుడు తెలియదు ఈ సంవత్సరం యజ్ఞం ఇలాగా ఏ విఘ్నాలు లేకుండా ఇప్పటి వరకు జరగడం. దీంట్లో విశేషంగా కృషి చేసిన సాంబశివరావు గారిని ఎంత అభినందించే తక్కువే. వారే దీనికి వెన్నెముక. రోజు ఉదయం 4ంటికి లేచి పెట్టండి. రోజు లేవడమే కష్టం, 5ంటికి లేవడమే కష్టంగా ఉందని చాలా మంది అయిపోయారు మిత్రులు. అమ్మా 5ంటికి ఏం లేస్తాం, అలా అలవాటు పడ్డది. కానీ అపురూపం ఈ ప్రయాణం. ఇంకా 60 రోజుల పాటు మన ఈ ప్రయాణం అపురూపంగా జరగబోతుంది. వండర్ఫుల్ జర్నీ. అందరము ఎంతో కొంత శూన్యస్థితిలో ప్రభావం జరుగుతూనే ఉంటుంది. రోజు చక్కటి శూన్యస్థితిలోనే ఉన్నాం. అది మరింత 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 విస్తృతమై
మహా విస్ఫోటంగా మారుతుంది మై డియర్ ఫ్రెండ్స్. తప్పకుండా మళ్ళీ మళ్ళీ మనం వింటూనే ఉందాం. ఆ నిర్మాణం కూడా అలాగే ఉంది. శరీరం యొక్క నిర్మాణం శూన్యానికి ఒక దగ్గర వరకు, పరిశూన్యానికి ఒక దగ్గర వైపు, మహాపరిశూన్యాన్ని ఇంకొక దగ్గర. కళలో నుంచి మూలాధారం వరకు శూన్య స్థితిని తెలుసుకుంటాము. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పరిశూన్యాన్ని తెలుసుకుంటాము. ఇక్కడి నుంచి ఇక్కడికి మహాపరిశూన్యాన్ని తెలుసుకుంటాం. ఇది మొత్తం విశేషమైన ఆ మహాపరిశూన్యంలో విశేషమైన మహాపరిశూన్య స్థితి తెలుసుకుంటాం. మొత్తం ఏకమైపోతుంది. శరీరంలో అణువులో ఏం జరుగుతుందో నీకు తెలుస్తుంది. శ్వాస యొక్క విస్ఫోటం ఎంత దూరం ఉందో, ఏ అణువులోకి ఎలా ప్రవేశం జరుగుతుంది, దాని ద్వారా ఎలా అవి విప్పుకుంటున్నాయి, ప్రతిదీ నీకు విశేషమైన ఎరుక కలిగి జీవిస్తావు. అపురూపమైన అనుభవం. అలా ఒక పువ్వు విప్పుకున్నట్టు ప్రతి అణువు ఇలా విప్పుకుంటూ ఉంటే వారెవా ఏమి ఆ అనుభవం, ఏమి ఆ మధురమైన అనుభూతి, ఏమి ఆ బ్రహ్మానందం స్థితి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అపురూపం ఈ ప్రయాణం. అలాంటి స్థితి ప్రతి ఒక్కరు పొంది తీరవలసిందే. పొందడం కోసమే కదా నాకు ఈ జూమ్ మొదలు పెట్టినప్పుడు ఈ శూన్యంలో ఇలా ఉంటుంది, శూన్యంలో నుంచి ఇలా సృష్టి ఇలా జరుగుతుంది, ఇలా విప్పుకుంటుంది, ఈ కలయిక ఎలా ఉంటుంది. అపురూపమైన ఏకత్వం అనే పదం చిన్న పదం కాదు. దాని గురించి విశేషంగా మళ్ళొక రోజు చెప్పుకుందాం. ఈ 300 రోజుల తర్వాత జరిగిన ఏకత్వం పరాకాష్ఠని చెప్పొచ్చు. నేనే ఆశ్చర్యంగా రోజు చూస్తూ ఉన్నాను. ఇలా ఉంటుందా, ఇలా ఉంటుందా. మాటలు సరిపోవు ఆ అనుభవాలు, ఆ అనుభూతులు చెప్పుకోవడానికి. మళ్ళీ మనం అన్నమయ్యేలాగా మారితే తప్ప అలా వర్ణించలేము అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మరొకసారి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. యా సాంబశివరావు గారు, నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు మన శూన్యంలోంచే వచ్చాం కదా, మరి కొంతమంది మహాశూన్యంలోకి ప్రయాణం అంటున్నారు. ఇప్పుడు మనం మహాశూన్యంలోని ప్రయాణంలోనే ఉండాం కదా, మళ్ళీ సపరేట్ గా మహాశూన్యంలో ప్రయాణం ఉంటుందా? హలో 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 మాట్లాడండి. ఇప్పుడు మనం శూన్యంలోంచే వచ్చాము, శూన్యం గురించి తెలుసుకోవాలి. మరి మహాశూన్యంలో ప్రయాణం అంటే ఏంటి? మహాశూన్య ప్రయాణంలో ఉండాం కదా ఆల్రెడీ, మళ్ళీ సపరేట్ గా మహాశూన్యంలో ప్రయాణం ఏంటి? హలో, వాయిస్ రావట్లా. ఈ ఫోన్ ప్రాబ్లం